భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారిపై రాకేష్ కిషోర్ అనే సనాతన మనువాది దాడి చేయటాన్ని తీవ్రంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఖండిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క భారతదేశ ప్రభుత్వం మీద కూడా డిమాండ్ చేస్తూ ఉంది. అతనిపై చర్యలు తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఈ నెల 20వ తారీఖున జంతర్ మంతర్ దగ్గర మహాధర్నాను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పిలుపునిస్తుంది. ఈ ధర్నాకు దళితులే కాదు, దళిత బీసీ మైనార్టీలు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి మద్దతు ఇచ్చి పాల్గొని ఆ యొక్క దోషిని శిక్షించే వరకు మనం పోరాట ప్రతినిధాలని తెలియజేయాలి. ఈ యొక్క మహాధనం జయప్రదం చేయడానికి ఈరోజు కరపత్రాన్ని విడుదల చేశాం. మనువాదాన్ని బతికించడానికి కొంతమంది సనాతన మనువాదాన్ని తెర మీదకి తీసుకొచ్చి దళిత బహుజనులను మరి తమ పెత్తనంలో చేసే విధంగా చేస్తుంటే రాజ్యాంగం పైన దాడిగా మేము భావించి కఠినమైన చర్యలు తీసుకోకపోతే మున్ముందు వాళ్ళు ఏది చేసినా మేము ఇంతే అనే బ్రాహ్మణ తత్వంతో మనువాదంతో మరి దళిత బలహీన వర్గాల్ని హింసించి మరి ఆ రోజు పాతకాలం లాంటి రోజులు తీసుకొచ్చే పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పిస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ యొక్క దాడిని ఖండించి మీ వంతు సహాయం మా ధర్నాలో మీరు కూడా మీ పార్టీ కూడా పాల్గొనాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ప్రభుత్వం ద్వారా మరి న్యాయ వ్యవస్థ మీద దాడి చేసినటువంటి కిషోర్ మీద కఠినమైన చర్యలు తీసుకునే అవసరమైతే దేశ బహిష్కరణ చేసే విధంగా మా పోరాట పటిమకి మీరు తోడ్పడాలి. అదేవిధంగా జనసేన అధినేతలకు కూడా చెప్తా ఉన్నాం. మరి ఆయన మనువాదం తిరుగుతూ ఉన్నాడు. ఈ మనువాద దీనిలో మరి ఎస్సీగా ఉన్నటువంటి గవాయ్ గారి మీద దాడి చేయటం మరి సబబా దాని మీద అంతవరకు ఒక చిన్న ఖండన కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం.